10th పేపర్ లీకేజీ వచ్చిన దాంట్లో మాకు ఎలాంటి సంబంధం లేకుండా మా యొక్క పేర్లను పెట్టి మా డ్రైవర్లు అని చెప్పేసి తెలుగు సబ్స్క్రైబ్ టీవీ న్యూస్ ఛానల్స్ కేటీఆర్, కొనతం దిలీపు, క్రిషాంక్ అనే వ్యక్తులు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాకు ఎలాంటి సంబంధం లేకున్నా 10th లీకేజ్ పేపర్ అని మాస్ కాపింగ్ చేస్తే లీకేజ్ అని మమ్మల్ని దాంట్లో కలిపి సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. ఆ యొక్క అవాస్తవమైన వార్తల్లో మా పేర్లు పెట్టి ఈ విధంగా బదనం చేయటం కరెక్ట్ కాదు. ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నన్ను బండిసీన్ అనే వ్యక్తి నా డ్రైవర్ అని చెప్పేసి పోస్ట్ చేసి ఇట్లా ఇబ్బందులకు గురి చేసి నన్ను అవమానపరచడం జరిగింది. దానికి ఈరోజు స్థానిక పోలీస్ స్టేషన్లో నేను పిటిషన్ ఇవ్వటం జరిగింది. వాళ్ళ మీద బండిసీన్ అనే వ్యక్తి నాకు డ్రైవర్ కూడా కాదు, అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు. కాబట్టి ఇలాంటి అవాంఛనీయ సంఘటనల్లో నన్ను గురి చేసి ఇబ్బందులు పెట్టింది. కాబట్టి దళిత సామాజిక వర్గానికి సంబంధించి నేను గతంలో 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసిన, ప్రస్తుతం పిఎస్సిఎస్ డైరెక్టర్గా ఉన్న నన్ను ఇట్లా ఇబ్బందులకు గురి చేసి నన్ను అవమానాలకు గురి చేశారు. కాబట్టి వారిపై కేసు పెట్టి నేను ఈరోజు ఎస్పీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నా. ఈ కేసు ఇంతటితో కాదు, నాకు అవమానం జరిగింది కాబట్టి వాళ్ళపై పరువు నష్ట దావా కూడా వేసి దీన్ని ఏడికైనా ఈడుస్తా. ఇంత చిల్లర రాజకీయాలు చేస్తుండు కేటీఆర్ గారు. గతంలో తన ప్రభుత్వం పోయిన కానించి ఇబ్బందులు పడి ఇలాంటి చిల్లర రాజకీయాలకు దిగజారి ఈ కింది స్థాయి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను ఇట్లా పోస్టు చేయటం కరెక్ట్ కాదు. గౌరవ శాసనసభ్యులు వేముల వీరేశం గారి అడుగుజాడల్లో మేము ఉన్నామని మమ్మల్ని ఇందులో గుంజి తనను కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అని చెప్పేసి, దళితులంటే ఫస్ట్ నుంచి కూడా అతనికి నచ్చదు. బీఆర్ఎస్ పార్టీ కూడా దళితుల్ని సీఎం చేస్తానని చేయకుండా ఇట్లా దళితుల పట్ల వ్యతిరేకంగా ఉండి ఈరోజు ఒక దళిత ఎమ్మెల్యే ఉండి తన అడుగుజాడల్లో నడుస్తున్న నేను కూడా ఒక దళితుని కాబట్టి ఇట్లా హీనంగా చూసి ఈ విధంగా మమ్మల్ని అవమానపరిచి మమ్మల్ని మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసి మా యొక్క ప్రతిష్టను అవమానపరిచి విధంగా పోస్టులు చేసి మమ్మల్ని ఇబ్బందికి గురి చేసిరు. కాబట్టి వారిపై చట్టరీత్యమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఈరోజు మేము ఇవ్వటం జరిగింది. మాకు న్యాయం చేస్తారని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారిని, పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా కోరుతున్నాం.